అల్లూరు జిల్లా ఏఓబి డుడుమ జలపాతంలో యువకుడు గల్లంతయ్యాడు. ఒరిస్సా బరంపూర్ నుంచి విహారయాత్రకు వచ్చిన స్నేహితులు డ్రోన్తో షూట్ చేస్తుండగా వరద పోటెత్తింది. రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగింది. తాళ్లతో కాపాడేందుకు స్నేహితులు విఫలం యత్నం చేశారు. కానీ ప్రయత్నం విఫలమై కళ్ల ముందే యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. యువకుడు ఒడిశాకు చెందిన సాగర్ కుండుగా పోలీసులు గుర్తించారు. Спокойно, спокойно, это не малый живот урла. Эй! Эй, भाई! 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 అల్లూరు జిల్లా ఏఓబి డుడుమ జలపాతంలో యువకుడు గల్లంతయ్యాడు. ఒరిస్సా బరంపూర్ నుంచి విహారయాత్రకు వచ్చిన స్నేహితులు డ్రోన్తో షూట్ చేస్తుండగా వరద పోటెత్తింది. రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగింది. తాళ్లతో కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం విఫలమై కళ్ల ముందే యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. యువకుడు ఒడిశాకు చెందిన సాగర్ కుండగా పోలీసులైతే గుర్తించారు. ఇక ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. గుడ్ మార్నింగ్ అనిల్. ఏఓబి డుడుమ జలపాతంలో అయితే గత రాత్రి యువకుడైతే గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒడిశా ప్రాంతానికి చెందిన బరంపూర్ నుండి అయితే విహారయాత్ర కోసం అని చెప్పేసి అరకు అలానే పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క జలపాతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సందర్శిస్తూ అక్కడ సేద తీరిన పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో డ్రోన్ షాట్స్ కోసం ఎందుకంటే పూర్తి స్థాయిలో పైనుండి ఒక డ్రోన్ షాట్ తీసి వాళ్ళ యొక్క రీల్స్ కోసం అయితే ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒక్కసారిగా అత్యధిక ప్రవాహం రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తను కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆ ఎదురుగా ఆ డ్రోన్ షాట్ లో తీస్తున్న వ్యక్తితో పాటు స్థానికంగా మరొక ముగ్గురు స్నేహితులు కూడా అదే ప్రాంతంలో ఉండడం అప్పటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా చేశారు. తాళ్లతో లాగడానికి కూడా తీశారు. కానీ అప్పటికి కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో విఫలం కావడంతో అయితే తన కళ్ళ ముందే కొట్టుకుపోయి మరణించిన పరిస్థితి కనిపిస్తుంది అని. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. సిపిఐ కార్యాలయంలో సురవరం భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కూడా వచ్చారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. నరసింహ వీరులారా లాల్ సలాం లాల్ సలాం ఇదే మా
లాల్ సలాం ఇదే మా లాల్ సలాం మృత వీరులారా ధరిలేని బానిస చాకిరి నరహంతకుల గుండాగిరి ఇక వద్దని ఇదిరందని ఇక వద్దని ఇదిరందని పోరాడి నేలకు ఒరిగినా పోరాడి నేలకు ఒరిగినా రణధీరులారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఇదే మా లాల్ సలాం ఇదే మా లాల్ సలాం మృత వీరులారా అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించే సురవరము నేడు మాకు దూరమాయనా సమాజ కలలు కన్నాలు పెరుగని బాటసారి సమాజ కలలు కన్నాలు పెరుగని బాటసారి బడుగు జీవుల బతుకులు బంధువైనావా అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా చదువు దూరమవుతుంటే సంఘటితము చేసినవు పేద పిల్లల హాస్టల్లో అన్నం మెతుకైనవో చదువుతూ పోరాడెను యువతకే ఆదర్శము ఏలెటోళ్ళ దోపిడీల గుట్టు విప్పి చెప్పెను జైల్లో పెట్టి కొట్టి చిత్రహింసలెన్నో పెట్టినా చిరునవ్వుతో త్యాగాల ఎర్ర జెండనెత్తుకుండు అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా భూమి కొరకు భుక్తి కొరకు సాగిన జన పోరాటం భూమి పంచి ఇచ్చి పేదింటి పెద్ద కొడుకురా సాగు నీటికై రైతు పాదయాత్రలు ప్రాజెక్టుల సాధనకై సమరము సాగించెను రైతు కంట నీరు తూర్చ విద్యుత్ ఉద్యమాన్ని నడిపే రైతు కంట నీరు తూర్చ విద్యుత్ ఉద్యమాలు నడిపి బషిరు బాగులో చిందిన అమరుల త్యాగాల జెండా అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా వందే మాతరం శ్రీనివాస్ గారు అంబరాన ఎగురుతున్నవో ఎర్ర జెండా నిన్ను ఎత్తుకున్న సుధాకరుడు అలిసిపోయిండా కమ్మడి సుధాకర్ రెడ్డి గారికి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా జాతీయ నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి మరణ వార్త తెలిసిన వెంటనే అధికార లాంఛనాలతో వారిని సాగనంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం, ఒకే జిల్లా.
సురవరం కుటుంబం పట్ల కూడా వారికి ఎంతో అనుబంధం. ఆ పేరుతో మన తెలుగు యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంకా సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ ఇప్పుడు వారు దానిలో మరణ సందేశంలో రాశారు, లాల్ సలాం కామ్రేడ్ అని చెప్పి రాయటం కూడా జరిగింది. వారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదేవిధంగా బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా, మా జిల్లాకే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, వారి కుటుంబానికి, కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం. నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని, ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు. సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం అలమండ పంచాయతీలో యూరియా దొరక్క గిరిజన రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు యూరియా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 600 మంది రైతులు ఉంటే 200 బస్తాలు ఎవరికి సరిపోతాయని అగ్రికల్చర్ అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా DAP బస్తాలు అందజేయాలని కోరుతున్నారు. రైతులకు చాలని ఎరువులు పంపిణీ చేస్తున్నారని, రైతుకు ఒక బస్తా కూడా ఇవ్వకపోతే ఎలా అని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఎరువుల దుకాణాలలో అధిక ధరలను కొంటున్నామని వాపోతున్నారు. ఎరువుల కోసం నరకయాతన పడుతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వాట చక్రధన్ అండి. మా రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది ఎరువుల కోసం. ఇంతకు ముందు ఎరువులు అందేవి, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో మొన్న అందే 15 రోజుల క్రితం మాకు అందల, ఇప్పుడు కూడా అందల. అందుకని అలమండ పంచాయతీ ఎస్టీలను దాంట్లో BC శకం ఉంది, కొద్ది భాగం ఎస్టీ ఎక్కువ. అందుకని ప్రతి ఎరువు కానీ విత్తనం కానీ మన ఎస్టీ గ్రామాలకు కావాలి, మా ఎస్టీ గ్రామాలకు దించాలి. అది మాకు కావాలి, మాకు సదుపాయం చేయాలి. మా ఎస్టీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇచ్చండి మా రైతులు ఎక్కువ మంది ఎస్టీ ఇంచుమించు చింతలమండ గోడ, నిలకలగూడ, చింతలమండ, నీలకంఠపురం, రామభద్రపురం, మొరవాడ ఇలా ఉన్నాయండి. 600-700 మంది ఉంటారండి. మాకు 220 వచ్చాయండి. అది సాలం అండి, మాకు ఎరువులు మాకు సాలం. మాకు అందలే యూరియా కూడా మాకు అందల. అందుకు మేము నరకేతన పడుతున్నాం. మన సాగుల దగ్గర 700 రూపాయలు చెప్పిన కొన్నామండి యూరియా. ఇంకా 1000 రూపాయలు కూడా వెళ్ళిపోయింది మౌలా అంటున్నారు. ఇంకా మాకు ఎరువులు కావాలి, DAP యూరియా కావాలి. మాకు గవర్నమెంట్ సరైన. ఒకే రోజు 4 దేవస్థానాలలో దొంగతనం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ధీరజ్ వినిల్ వెల్లడించారు. మొవ్వ మండలం కోసూరు గ్రామంలో 4 దేవస్థానాల్లో వెండి, బంగారం, నగదు దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డీఎస్పీ ధీరజ్ వినిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెండి, బంగారం, నగదు రికవరీ చేశామని తెలిపారు. నిందితుడు మచిలీపట్నానికి చెందిన పెమ్మాడి శ్రీరాములుగా గుర్తించారు. ముందు రోజు గ్రామంలో చెరువులపై కాపల పని కోసం వచ్చినట్లు వచ్చి దొంగతనం చేశాడన్న డీఎస్పీ ధీరజ్ తెలిపారు. కేసును తొందరగా ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశారు డీఎస్పీ ధీరజ్ వినిల్.
ఒకేసారి దొంగతనం జరిగిన కేసు గౌరవ ఎస్పీ గంగాధర్ ఐపీఎస్ గారు ఆదేశాలు టీమ్స్ ఫామ్ చేసి తొందరగా ట్రేస్ అవుట్ చేయడం. ఇందులో ముద్దాయి పేరు వచ్చి పెమ్మాడి శ్రీరాములు, వయసు 39 సంవత్సరాలు. ఇతను మచిలీపట్నం వాసి. ఇతను ఆ రోజు రాత్రి ఒకేసారి నాలుగు గుళ్ళు వచ్చి క్షత్రియ సంతాన వేణుగోపాల స్వామి గుడి, శ్రీ మహాలక్ష్మి సమేత గంగానమ్మ గుడి, వినాయకుడి గుడి, వీటిని ముందు రోజే వచ్చి చెరువుల్లో పనిచేస్తానని చెప్పి ఆ ఏరియాకి వచ్చి చెక్ చేసుకుని ఏవైతే లోపలికి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని వాటిలోని వెండాభరణాలు, బంగారు పుస్తెళ్ళు, అలాగే శటగోపం, కొంత క్యాష్ వీటన్నిటిని దొంగిలించడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే కాల్ డేటా అనాలిసిస్, సీసీటీవీ అనాలిసిస్, నాన్ అఫెండర్స్ వీళ్ళందరినీ వెరిఫై చేయడం. మేము అలా వెనక్కి చెక్ చేసుకుంటూ వెళ్ళగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేశాడు భర్త. ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసిలో పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూసిలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లిలోని నివాసం ఉంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుని దారుణ ఘటన. భర్తే భార్యను అత్యంత కిరాతకంగా రంపంతో కోర్టు హత్య చేసినటువంటి ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇందులో ఎవరైతే మృతురాలు ఉన్నారో జ్యోతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. మరోవైపున నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు శ్రీనివాస నగర్ లో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బోడుపల్లి శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటుంటారు. నెల రోజుల క్రితమే వీళ్ళు అదే ఇంట్లో దిగడం జరిగింది. శ్రీనివాస నగర్ కాలనీకి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇదే ఇంట్లో భాగంగా ఎవరైతే భార్యను అత్యంత హత్య చేసినటువంటి నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అతని ద్వారా భార్యను ఎందుకు రంపంతో కట్ చేసి శరీర భాగాలను మూర్తిలో పడేయాల్సి వచ్చిన దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఇంకా మరోవైపు అతన్ని ఫీల్డ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అసలు శరీర భాగాలను మూర్తిలో పడవేశాడు అనే విషయం తెలిసిన తర్వాత అతన్ని తీసుకెళ్లి మూసి పరిసర ప్రాంతాల్లో అవయవాలను ఎక్కడ పడేశాడు అనేది కూడా ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాన్ని ముక్కలు చేసి తల, కాళ్ళు, చేతులు మూసి నదిలో పడేసినట్లు విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పాడు. మేడ్చల్ జిల్లా ఎస్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామంలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని తీసుకొచ్చి మూసి నదిలో మృతురాలి మృతదేహం యొక్క విడిభాగాల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. భార్య స్వాతి యొక్క సంబంధించి కుక్కలుగా నరికిన నేపథ్యంలోనే అతన్ని విచారిస్తుంటే విచ్చిపోయే వాస్తవాలు అనేది వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపున ఇరు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళ మధ్యనటువంటి ఎటువంటి విభేదాల కారణంగా అంటే ఏ గొడవల కారణంగా అత్యంత కిరాతకంగా భార్యను మహేందర్ రెడ్డి చంపాల్సి వచ్చింది అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే
మహేందర్ రెడ్డి తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెను విచారిస్తూ ఉన్నారు. మరోవైపున ఎవరైతే బాధితురాలి యొక్క మృతురాలి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండేవి, ఎటువంటి విభేదాలు అనేవి చోటు చేసుకున్నాయి, కారణాలు ఏమైందో కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మృతురాలు గర్భవతి కావడంతో ఈ పథకాలను కూడా కలిసి వేస్తుంది. కేవలం ఇక్కడ చనిపోయింది ఒక వ్యక్తి కాదు, ఇద్దరు ప్రాణాలని పక్కన పెట్టుకున్నాడు భర్త రూపంలో ఉన్న దుర్మార్గుడు అనేది పథకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ గా ఒక ప్రెగ్నెంట్ మహిళను స్వయంగా అంటే ఇలాంటి టైంలో కాపాడుకోవాల్సిన సక్రంగా కాపాడుకోవాల్సిన భర్తే అత్యంత కిరాతకంగా సరిచేస్తుండటంతో దీనికి సంబంధించి ఎలాగైనా సరే అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా, ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతం నిందుడిని మూసి అంటే తను ఎక్కడైతే మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ప్రతాప సింగారం గ్రామంలో ఆమె యొక్క శరీర భాగాలను మూసిలో పడివేశాను అని చెప్పిన తర్వాత పోలీసులు అతన్ని తీసుకొని అక్కడికి వెళ్లి శరీర ఆ భాగాలను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా అసలు ఇమ్మీడియట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను మరి కొద్దిసేపట్లో తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు శరీర భాగాలను కలెక్ట్ చేసే పనిలో ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఆర్టీసీ లభ్యమైన తర్వాత మరోవైపున ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు మహేందర్ రెడ్డి తల్లి నుంచి అలాగే మరోవైపున ఇతర కుటుంబ సభ్యుల నుంచి మృతురాలి యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా అడిగి తెలుసుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు చంపాడు ఏంటి అనేది కూడా. రైట్ రత్న, థ్యాంక్ యూ.